రైతులకు అవసరమైన బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, బ్రష్ కట్టర్స్, పవర్ వీడర్స్ ఇలా అన్ని రకాల నాణ్యతతో కూడిన వ్యవసాయ పనిముట్లు కిసాన్ చాయిస్ బ్రాండ్ తో హోల్సేల్ అండ్ రీటైల్ గా సప్లై చేస్తున్న సంస్థ శ్రీ మహాలక్ష్మి ఇండస్ట్రీస్. 40 సంవత్సరాల అనుభవం కల ఈ సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సప్లై చేస్తుంది. నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి నాక్రోబయోటిక్ కంపెనీలో ఉన్నాం. నాక్రోబయోటిక్ ఎండి సుధాకర్ చౌదరి గారు అయితే మనతో ఉన్నారు. మనం గతంలో చాలా మంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నాక్రోబయోటిక్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ లో శక్తిని మాత్రం బాగా హైలైట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపుగా ఒక 10 ట్రక్కుల పశువుల ఎరువుతో ఒక 25 లీటర్స్ శక్తి క్యాన్ ఈక్వల్ అవుతుందని చెప్పి చాలా మంది రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతంలో కానీ లేదా డ్రిప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ప్రతి రైతు కూడా ఈ శక్తిని డ్రిప్ లో ఇవ్వడం ద్వారా అసలు పశువుల ఎరువు ఇవ్వటమే మానేసాం. ఎందుకంటే పశువుల ఎరువు బయట దొరకట్లేదు కాబట్టి దానికి ఈక్వల్ గా పనిచేస్తుంది. రసాయన ఎరువులు కూడా చాలా తగ్గిస్తున్నామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. అయితే రైతుల పరంగా ఇది బాగా పనిచేస్తున్నారు. అయితే ఇందులో ఏముంటే అలా పనిచేస్తుంది, అసలు ఎందుకు రైతుకు ఉపయోగపడుతుంది, అసలు ఈ శక్తి ఏ విధంగా తీసుకొచ్చారు, వీళ్ళ దగ్గర ఏమేమి క్వాంటిటీలో ఈ శక్తి అయితే ఇవ్వడం జరుగుతుంది, అన్ని విషయాలు కూడా ఈ కంపెనీ ఎండి సుధాకర్ చౌదరి గారు అయితే మనకి వివరిస్తారు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో సుధాకర్ చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్, మీ దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్ని పనిచేస్తున్నాయి కాదని, కానీ ఇది మామూలు మిగతా అన్ని కూడా లీటర్, 1/2 లీటర్, మాక్సిమం 5 లీటర్స్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ శక్తి వచ్చేసి 200 లీటర్స్ కైనా ట్రాన్స్పోర్ట్ రైతు వెహికల్ మాట్లాడుకుని కూడా హైదరాబాద్ వచ్చి తీసుకెళ్తున్న రైతులు నేను చూసాను. ఏముంది అసలు దీంట్లో? ఏం లేదండి, ఈ శక్తిలో ఏంటంటే పెండ పోగుకి రీప్లేస్మెంట్ గా తయారు చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో ఉన్న కొన్ని వందల వేల కంపెనీలు కూడా పంట మీద వ్యవసాయం చేస్తున్నాం. అంటే పంటకు వచ్చినటువంటి తెగులు ఏంటి, పురుగు ఏంటి, దోమ ఏంటి, వైరస్ ఏంటి, XYZ. అసలు వీటన్నిటి కూడా రాకుండా అరికట్టాలి అంటే ఫస్ట్ మేము తెలుసుకుంది ఈ 15 సంవత్సరాల్లో సారవంతమైనటువంటి నేలను తయారు చేయటం. భూమి ఎప్పుడైతే సారవంతం అవుతుందో ఆటోమేటిక్ గా మొక్క కావాల్సినటువంటి ఆహారం వేర్ల ద్వారా తీసుకుంటుంది. ఇది ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని మేము ఆచరిస్తూ శక్తిలో కావాల్సిన పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా తయారు చేసే విధంగా ఇచ్చేసి ప్రతి రైతుకి అందించడం జరుగుతుంది. మొట్టమొదటి మేము తయారు చేసింది 5 లీటర్స్ తయారు చేసామండి. ఈ 5 లీటర్స్ కాస్త 25 లీటర్స్ అయింది, 25 కాస్త 50 లీటర్స్ అయింది, 50 కాస్త ఈ రోజు 200 లీటర్ డ్రమ్కి వెళ్ళింది. ఈ డ్రమ్కి వెళ్ళిపోయిందండి. 200 లీటర్ల డ్రమ్ము ఒక పంట కాలానికంటే దీన్ని ఎలా డివైడ్ చేసామంటే పంట యొక్క స్టేజ్ బట్టి డివైడ్ చేసామండి. అంటే 3 నెలల పంట, 6 నెలల పంట, 1 ఇయర్ లాంగ్ క్రాప్స్, దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఈ శక్తి వాడుకుంటే రైతు ఏ సేంద్రియ ఎరువు కూడా వాడాల్సిన అవసరం లేదు సార్. మెయిన్ అది సార్. ఇప్పుడు చాలా మంది రైతులు కూడా నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ చేసినప్పుడు చెప్పారు, ఒక 4-5 రైతులను కలిసి కూడా ఆటోలో మాట్లాడుకుని క్యాన్లు తెచ్చేసుకుంటామని. అసలు ఇందులో ఏమున్నాయి, ఏ విధంగా దాన్ని రీప్లేస్ చేస్తుంది? ఏం లేదు సార్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మా యొక్క ఆలోచన కూడా ఈ రోజు వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకు కూడా గేదెలు లేవు. అవును, సేంద్రియ ఎరువులు అందరూ వాడండి, సేంద్రియ వ్యవసాయం చేయండి చేయండి అని చెప్తున్నారు. అసలు సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే సేంద్రియ ఎరువులు కావాలి. అసలు ఆ సేంద్రియ ఎరువులు ఎక్కడి నుంచి వస్తాయి? కృత్రిమంగా తయారు చేసేది కాదు, లేకపోతే ఫ్యాక్టరీస్ ఇచ్చేస్తే మోటార్ కాదు రావటం. ఏం కావాలి? గేదెలు కావాలి. ఈ రోజు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేసి మీరు సేంద్రియ వ్యవసాయం చేయమంటున్నానే కానీ మీకు గేదెలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ గేదెలు నేను ఇచ్చినా మీరు వాటిని పోషించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీనికి సింగిల్ ఎజెండా, ఆ గేదెలు ఎట్లా మనం పెంచలేం కాబట్టి గేదెల పెండ ఎరువుతో రీప్లేస్ చేయగలిగింది ఏంటి అనేటువంటి ఈ 10 సంవత్సరాలు రీసెర్చ్ చేయగా అవుట్పుట్ మాకు శక్తి రావడం జరిగింది. అంటే ఇక సేంద్రియ ఎరువులు వాడేటువంటి రైతులు కానివ్వండి, అసలు ఏ వ్యవసాయం చేయాలన్నా రైతుకి మెయిన్ శక్తి వాడితే 50 నుంచి 60% ఎటువంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. రసాయన ఎరువులు కూడా రీప్లేస్ చేస్తాం 100%. సెకండ్ మెయిన్ రైతుకి సేంద్రియ ఎరువులు. పెండపోగు అనేది ఒక 10 ట్రక్కుల పెండపోగు దాలితే ఏమొస్తుందో బలం, అది 200 లీటర్ల శక్తితో వస్తుంది. హార్టికల్చర్ ఒక డ్రమ్ము వాడుకుంటే నేను 200% గ్యారెంటీ ఇస్తా సార్. ప్రతి రైతుకి 30 to 40% దిగుబడి పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. ఎక్కడ కూడా చీడపీడలు కానివ్వండి, రసాయన ఎరువులతో పాటు పురుగు మందులు కూడా వాడాల్సినటువంటి అవసరం చాలా తగ్గుతుంది. సార్ ఫార్ములా చెప్పమన్నా కానీ అసలు ఒకటండి, ఫార్ములా చెప్పడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఇదేంటంటే ఇప్పుడు మీకు ఏదైతే గేదెల ఎరువులు ఇవన్నీ చెప్తున్నానో అదే సిస్టమ్ అండి. దీంట్లో పాత రోజులు ఏం చేసేవాళ్ళము, బొగ్గు అంటే ఇంటి దగ్గర పొయ్యి కట్టబెట్టేసేసి పొయ్యిలు పెండ పోగులు వేసేది, అది డికంపోజ్ చేస్తుంది. దీంట్లో మేము ఆర్గానిక్ కార్బన్ ఒకటి యూజ్ చేస్తాం, 2 కవ్ యూరిన్ ఒకటి యూజ్ చేస్తాం. మెయిన్ ఏంటంటే సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ యూజ్ చేస్తాం, హ్యూమిక్, ఫల్విక్, ఎమినో. ఇక్కడేమి సార్ ఫార్ములా అంతా ఒకటి. కాకపోతే ఏ క్రాప్ కి ఏ కాంబినేషన్ చేయటం మా శక్తి యొక్క రహస్యం.
అందులో ఉండేవన్నీ అవి కానీ ఏది ఎక్కువ తక్కువలు ఉంటాయి. అవునండి అవును. ఓకే. లాంగ్ క్రాప్ ఉంది, అరటికి ఉంది, అరటికి ఒక కాంబినేషన్, అరటికి మెయిన్ కావాల్సింది పొటాష్ ఎక్కువ కాంబినేషన్ చేయాలి. దానికి ఎంత డోస్ ఇవ్వాలి, అది మా సీక్రెట్ అండి మాకు అంతే. సార్ ఇప్పుడు వీటిలో పొటాష్ గానీ లేకపోతే ఆర్గానిక్ కార్బన్ గానీ సిలికాన్ కూడా ఒకటి ఉందని. అవునండి అవును. సిలికాన్ ఉండడం వల్ల, సిలికాన్ సాయిల్ వాడడం వల్ల మెయిన్ ఏంటంటే సార్, సాయిల్ బోరాన్ డిసీజ్ అన్ని కూడా తగ్గుతాయి. సాయిల్ ద్వారా శిలీంద్రనాశం వచ్చేవన్నీ కూడా తగ్గుతుంది. ప్లస్ ప్లాంట్ కి రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది. తర్వాత సీవీడ్ వాడుకోవడం వల్ల ఏంటంటే భూమి అంతా కూడా గుల్లబారిపోయి రూట్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ప్లస్ అది రూట్ పెరగడం వల్ల ఆహారం యాక్టివ్ గా తీసుకుంటుంది. సార్ జనరల్ గా ఈ హార్టికల్చర్ క్రాప్స్ కానీ కూరగాయల క్రాప్ లో కానీ ఈ వేరుకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది. నేను ఈ మధ్య మిర్చి రైతుతో మాట్లాడినప్పుడు వేరుకుళ్ళు కూడా తగ్గుతుంది అని చెప్పారు. అవునండి అవునండి అవునండి. అది ఎట్లా? అదే సార్, ఇప్పుడు దాంట్లో మన సిలికాన్ ఉంటుంది. సిలికాన్ తో పాటు మేము ఏం చేస్తాం, దీంట్లో ట్రైకోడర్మా యూజ్ చేస్తామండి. తర్వాత దీంట్లో బయో కల్చర్స్ యూజ్ చేస్తాము, మెయిన్ హ్యూమిక్ ఫల్విక్ ఆమ్లిక్ యూజ్ చేస్తాము, ప్లస్ కవ్ యూరిన్, గోట్ యూరిన్, ప్లస్ ఆయిల్స్, ఏ ఆయిల్, నీమ్ ఆయిల్ కానివ్వండి, అంటే ఆయిల్ సంబంధించినటువంటి 7 ఆయిల్స్ యూజ్ చేస్తాం, కొన్ని రకాల ఆయిల్స్. ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే సాయిల్ కంప్లీట్ గా డికంపోజ్ అయిపోతుంది, ప్లస్ కంప్లీట్ గా గుల్లబారుతుంది. గుల్లబారడం వల్ల ఏంటంటే భూమి మెత్తగా తయారైపోతుంది. దానివల్ల ఏంటంటే రైతుకి పెట్టినటువంటి రసాయన ఎరువుల యొక్క వినియోగం పెరుగుతుంది. ఇక్కడ మేము అడుగుతున్నాం, అంటే మేము చెప్తున్నాం ఎలా అంటే, మీకు పెట్టుబడి తగ్గుతుంది అంటున్నాం. పెట్టుబడి తగ్గడం అంటే రైతు పెట్టేటువంటి ఏదైతే రసాయన ఎరువులు పెడుతున్నాడో అది 1 బస్తా గానీ 2 బస్తాలు గానీ 3 బస్తాలు గానీ శక్తితో కలిపి వాడుకోవటం వలన ఆ రసాయన ఎరువుల యొక్క వినియోగం పెరుగుతుంది. ఇట్లా మీకు లాజిక్ చెప్తా, క్లియర్గా చెప్తానండి, ప్రతి రైతు కూడా అర్థం చేసుకోవాల్సింది. శక్తి వాడితే పెట్టుబడి తగ్గుతుందంటే ఇదేదో అద్భుత దీపం అల్లా దీపం అయితే మాయమంచం ఏం లేదు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కలిపి వాడుకుంటే పాత రోజులు వాడింది రసాయన ఎరువుల యొక్క పనితనం పెరుగుతుంది, యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు సేంద్రియ ఎరువులు లేవు కాబట్టి ఎట్లా యూటిలైజేషన్ పెరుగుతుంది? అదే సార్, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, రసాయన ఎరువులు డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ పెడుతున్నారు రైతు, అది మొక్క తీసుకోవాలి, దానికి సేంద్రియ కార్బనం ఉంటేనే మొక్క తీసుకోవడానికి యూటిలైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు బైక్ కొన్నారు, రోడ్డు బాగుంటేనే మీరు వెళ్ళేది. మీరు అవుటర్ రింగ్ రోడ్డు వెళ్ళాలి, మీ బండి మీకు ఎంత డ్రైవింగ్ రాపోయినా సరే 120 ఈజీగా పోతారు. లేదు మీకు రోడ్డు లేదు, మీకు ఎంత డ్రైవింగ్ వచ్చినా మీ బండి 500cc అయినా కానీ 60-70 పోలేదు. సేమ్ సిస్టమ్ అండి ఇది. శక్తి వాడు ప్రతి రైతు, అరెకరం రైతు నుంచి 100 ఎకరాల రైతు కూడా ఒక ఎకరానికి అతని యొక్క స్థాయిని బట్టి 25 లీటర్లు కానీ 50 లీటర్లు కానీ 100 లీటర్లు కానీ వాడుకుంటే మినిమం 100% ఎక్సెస్ ఈల్డ్ పెరుగుతుంది, 50% పెట్టుబడి తగ్గుతుంది. ఇప్పుడు మీరు అప్రాక్సిమేట్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత టర్న్ ఓవర్ ఉంది శక్తి వరకు? సార్ మేము చేసేటువంటి బిజినెస్ లో ఈ సంవత్సరం 45,000 మంది రైతులకు ఇచ్చాం సార్, శక్తి వరకు, ఓన్లీ శక్తి. అదే సార్, మేము ఎక్కడన్నా కూడా మేము బ్రాండ్స్ తయారు చేయటం కాదు. 5 లీటర్లు కాస్త రైతు 25 లీటర్లు తీసుకెళ్ళాడు, సార్ మాకు 5 లీటర్లు వద్దు 25 లీటర్లు కావాలి. అప్పుడు వచ్చిందే ఈ క్యాన్ ఆలోచన. 25 లీటర్లు అయిపోయిన తర్వాత సార్ మాకు 50 లీటర్ శక్తి కావాలి, 2 క్యాన్లు పంపలేము, వేస్ట్ ఆఫ్ క్యాన్లు, దాన్ని 50 లీటర్లు మార్చాం. ఆ తర్వాత ఏం చేస్తారు సార్, మాకు ఒక 4 క్యాన్లు కావాలి, 4 క్యాన్ల బదులు 200 లీటర్ డ్రమ్ము. ఈ రోజు యావరేజ్ గా మా బిజినెస్ 70% ఓన్లీ శక్తి. నేను శక్తి వాడిన ప్రతి రైతుకి 100% రాసి పెట్టుకోవచ్చు అండి. తెగుళ్ళు కంట్రోల్లో ఉంటుంది, పురుగు మందులు కంట్రోల్లో ఉంటాయి, ఫంగిసైడ్ కంట్రోల్, ఎవ్రీథింగ్. అంటే మొక్కకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఆహారం తీసుకుంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. ఏ పంటకి ఎంత డోస్ ఇవ్వాలి, ఏదన్నా ఇంటర్వెల్ ఎంత ఇంటర్వెల్ లో ఎన్నిసార్లు ఇవ్వాలి అట్లా అని చెప్తారు? ఒకటండి, ఇక్కడ శక్తి అంటే మాది నాక్రోబయోటిక్ లో ఉన్నటువంటి టెక్నికల్ టీం ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక రైతు మా దగ్గర పర్చేజ్ చేస్తే అతని క్రాప్ మొత్తానికి మొదటి నుంచి, అంటే ఎప్పుడైతే స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి వరకు ఒక షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి ఒక 10-15 రోజుల్లో కూడా మేము సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెడుతున్నాం. ప్రతి రైతుకి సాయిల్ టెస్టింగ్ చేసి సాయిల్లో ఏముంది, మీరు పంటకి ఏమి వాడాలి, ఇంకా మీరు గ్యాప్ ఏముంది, ఈ 3 బోర్డుగా తయారు చేసి వాళ్ళకి ఎక్సెల్ షీట్ లాగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. రాబోయే 10-15 రోజుల్లో నాక్రోబయోటిక్ వారు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, ఒక 4 ల్యాబ్స్ పెడుతున్నాం. ప్రతి రైతుకి అతని యొక్క సాయిల్ తీసేసుకెళ్ళి మనకి హైదరాబాద్ కొరియర్ చేస్తే వితౌట్ కాస్ట్ ఛార్జ్ అండి మా రైతులకి. అంటే మా కంపెనీ యొక్క ప్రతినిధి ఎవరైతే ఉంటారో, మా కంపెనీ సభ్యత్వం తీసుకున్న ప్రతి రైతుకి 0%, అంటే ఏం 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. ఛార్జ్ చేయకుండా చివరి వరకు కూడా ఇక్కడ ఏం లేదు, సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల నీ భూమిలో ఏముంది, నువ్వు వాడే పంటకి ఏమి కావాలి, ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు వాడాలి. రఫ్ గా ఏమని చెప్తారు, ఏ పంటకి ఎంత డోసేజ్ ఇవ్వాలి అని? లేదండి, శక్తి సపోజ్ ఇప్పుడు మేము రెగ్యులర్ గా, అంటే రైతు ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి హార్టికల్చర్ క్రాప్స్ అండి, ప్రతి ఒక్క రైతు టమాటా కానివ్వండి, తర్వాత అరటి కానివ్వండి, ఆల్ హార్టికల్చర్ 200 లీటర్లు వెళ్తున్నాడు. తర్వాత ప్యాడీ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ 25 లీటర్స్ వెళ్తున్నాడు, అంటే 50 లీటర్స్ వెళ్తున్నాడు. ఈ ఇయర్ చిల్లీ క్రాప్స్ కి
ఒక 100 నుంచి 150 మంది రైతులు ఉన్నారండి. కంప్లీట్ గా 200 లీటర్లే వాడారు. ఓకే. 200 లీటర్లు వాడారు. వాళ్ళు 50 to 60% మేము ఫర్టిలైజర్ పెట్టలేదండి. మొత్తం ఒకేసారి ఇచ్చేస్తారు? లేదండి. వాటర్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి కూడా ఒక 5 నుంచి 10 లీటర్లు ఇవ్వమంటాం. ఓకే. అంటే ఎట్లా వాటర్ ఇస్తాడు సార్. ఇప్పుడు సపోజ్ మనం కంటిన్యూ వాటర్ తాగలేంగా, ఒకసారి టీ తాగుతాం, కాఫీ తాగుతాం. సేమ్ ప్లాంట్ కూడా అంతే. ఖాళీగా వాటర్ ఇచ్చేటువంటి టైంలో ఫ్రీగా ఇవ్వకుండా దీన్ని మేము ఒక 5 లీటర్లు 10 లీటర్లు 15 లీటర్లు డిపెండింగ్ ఆన్ క్రాప్ ని బట్టి యాడ్ చేయమంటున్నాం. ఆ విధంగా చేసిన రైతులు 100 మంది మాకు ఈ రోజు పాజిటివ్ రైతు, ఆ రైతుతో పాటు 10 మంది రైతులు కూడా తీసుకురావడం జరుగుతుంది. సార్ అప్పుడు కొంతమంది అందరూ 200 లీటర్స్ తీసుకోవడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. 25 లీటర్స్ తీసుకున్నా కానీ ఇస్తారు కదా? అవును, ఇస్తామండి. అది శాంపిల్ గా చూసుకోవడానికి ఒకటండి. ఇక్కడ శాంపిల్ కంటే ఇక్కడ 25 లీటర్స్ కి 200 లీటర్ యొక్క డిఫరెన్స్ ఏంటంటే 200 లీటర్స్ లో కంపెనీ అంటే ఏ రైతు నమ్మినా నమ్మకపోయినా నో లాస్ నో ప్రాఫిట్ కిందనే ఇస్తున్నాం. అంటే సార్ మేము ఇస్తుంది ఎంత అంటే సార్ 12,500 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అండి. అంటే 65 రూపాయలు పడుతుంది. ఈ రోజు ఒక కెళ్ళి వాటర్ బాటిల్ కొనాలన్నా గానీ 50 రూపాయలు ఉంది. కొన్ని చోట అంటే 50 రూపాయలు, యావరేజ్ 25 రూపీస్ ఉంది. షాప్స్ మాల్స్ లో కానీ వాటి మాల్స్ లోకి వెళ్తే 50 ఉంది, 60 ఉంది, ఇంకా హోటల్స్కి వెళ్తే 100 ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రతి రైతుకి నమ్మకం కలగాలి. మనం ఒక 200 రూపాయలు పెట్టి 200 లీటర్లు కొంటున్నాము, మనం 15,000 ఖర్చు పెడుతున్నాము. ఏంటి మనకి ఈ రైతు ద్వారా మాకు అంటే ఒక రైతు ఒక 200 లీటర్ డ్రమ్ము వాడాడు అంటే అతని ద్వారా అన్ని మందులు మా దగ్గరకు వస్తున్నాయి. రైతే వచ్చేసి సార్ ఇంకా మీ దగ్గర ఏమున్నాయి, పురుగు మందు ఉందా, తెగులు మందు ఉందా, దోమ మందు ఉందా, గ్రోత్ మందు ఉందా, అంటే ఎవ్రీథింగ్. అంటే మాకు తెలియదు కూడా రైతు అడిగి మా దగ్గర తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఈ శక్తి డ్రిప్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది, డ్రిప్ లేని వాళ్ళు వాడుకోవడానికి ఎట్లా? లేదండి, డ్రిప్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు అండి. అంటే అది ఈ సంవత్సరం మేము ట్రై చేసాం. చిల్లీకి ఒక 50 లీటర్లు కానీ 25 లీటర్స్ కానీ తీసుకొని ముందు ప్లాంటేషన్ చేసే ముందు కూడా సాయిల్ మీద స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకుంటే మంచిగా వాళ్ళకి డీకల్టివేట్ అవుతుంది. తర్వాత ప్లాంటేషన్ చేసే రైతులు ఉన్నారు. లేదు ఒకవేళ డ్రిప్ లేదు, మొక్కలు వేశారు, సపోజ్ ఒక మనకి ఎక్కువగా వెళ్ళేది కమర్షియల్ చిల్లీకి డ్రించింగ్ చేయించామండి. ఒక 200 లీటర్ వాటర్ తీసేసుకొని పోసుకుంటూ పోయాడు ఎక్స్ట్రాడినరీగా. ఈ తర్వాత రైతులు అలవాటు పడ్డారండి. ఇప్పుడు ఇది లిక్విడ్ కాకుండా దీనికి రీప్లేసెస్ గా ఏదన్నా పౌడర్ రూపంలో ఉందండి. దీనికి రీప్లేస్ న్యాక్రోవిన్ అని చెప్పేసి ఉంది. సేమ్ కంటెంట్ ఉంటుందండి. అది గుళికల రూపంలో ఉంటుంది. అది డిఏపిలో కానీ యూరియాలో కానీ పొటాష్ లో కలిపి చల్లుకోవచ్చు. ఎంత డోసేజ్ ఇవ్వాల్సి వస్తుంది? దీని ఇప్పుడు 25 లీటర్స్ క్యాన్ రీప్లేస్ చేయాలంటే ఎంత? అది 50 కేజీస్ అండి. 50 కేజీస్ ఇవ్వాలి. సేమ్ కాస్ట్ అండి. అది 50 కేజీ వచ్చేటప్పటికి 2,500 అవుతుంది. ఇది 25 లీటర్స్ కాస్ట్ వచ్చేటప్పటికి 2,500 నుంచి 3,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ తోటి సేమ్ అవుతుందండి. అది సుధాకర్ చౌదరి గారు, ఇప్పుడు ఈ శక్తి ఇవ్వటం వల్ల దిగుబడిలో వేరియేషన్ ఎట్లా రావచ్చు? సార్ దిగుబడిలో 30% మన కంపెనీ గ్యారంటీ ఇస్తుంది సార్. అంటే సపోజ్ రైతు చేసే వ్యవసాయంలో అతనికి ఒక 15 క్వింటాలు మిర్చి పండుతుంది. ఇది వాడటం వల్ల 30% ఈల్డ్ పెరుగుతుంది, ప్లస్ క్వాలిటీ పెరుగుతుంది. ఈ రెండు కంపెనీ మాక్సిమం ఇన్సూరెన్స్ ఇస్తుందండి. మేము ఇవ్వటం కాదు, రైతులే చెప్తున్నారు. ఒకటి సార్, దీనిని ఏదో ఎరువులాగా లేదా ఏదో ఒక మెడిసిన్ లాగా వాడద్దు. ఇది ప్రతిరోజు ఆహారం మనం ఎలా తీసుకుంటున్నామో, మనిషి ఆహార ఫుడ్ ఎలా తీసుకుంటున్నాడు, వ్యవసాయం చేసే ప్రతి రైతు శక్తి వాడవలసిందే. ఇది ఆహారంగా మాత్రం చూడాలి. దీని పురుగు మందు గానో తెగులు మందు గానో ఏదో జరుగుతుందని కాదు. ఇది ఇవ్వటం వల్ల అవి కూడా కంట్రోల్ అవుతాయండి. ఇప్పుడు అంటే ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ సార్, ఈ రోజు కరోనా అన్నాం. ఏంటి కరోనాకి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటి? ఇమ్యూనిటీ ఉంది. ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు, అంతే కదా. సేమ్ ప్లాంట్ కూడా ఇమ్యూనిటీ వచ్చింది, ఆటోమేటిక్ వచ్చే తెగులు కానీ పురుగులు కానీ ఇన్సెక్ట్ ఏదైనా కూడా తగ్గుతుంది. అంటే అందరికి 10 పురుగులు వస్తే ఈ శక్తి వాడిన రైతుకి 4-5 పురుగులు మాత్రం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వాటిని తగ్గించడానికి కూడా మీ దగ్గర మందులు ఉంటాయి. ఒకటి సార్, ఈ శక్తి అమ్మటం వల్ల నేను యాజ్ ఎ పర్సనల్ గా, నేను ఒక రైతు ప్లస్ పర్సనల్ గా నా బిజినెస్ 30 to 40% తగ్గిందండి. అది శక్తి అమ్మటం పెరిగిన తర్వాత నా మెయిన్ బిజినెస్ తగ్గింది సార్. తెగులు మందులు తగ్గినాయి, పురుగు మందు సార్ తగ్గింది సార్. ఇది బ్రహ్మాండంగా ఉంది. అంటే రియల్ గా అండి, నేను స్టార్ట్ చేసిన విధానానికి దగ్గరకు వచ్చింది కాబట్టి నేనేం బాధపడతలేదు. నా కాన్సెప్టే చూడండి, భూమికి జీవం, రేపటి తరానికి జీవనాధారం. భూమికి సేవ్ సాయిల్ కాబట్టి ఏంటంటే ప్రతి రైతు కూడా సేవ్ సాయిల్లోకి రావాలి. కాబట్టి నా టార్గెట్ ఏంటి, ఈ సంవత్సరం 4 నుంచి 5 లక్షల మంది రైతులకి 5 లక్షల ఎకరాలకి ఏపీ తెలంగాణలో ఇవ్వాలి నా టార్గెట్. పురుగు మందులు తెగులు మందులు అమ్మడానికి నేను ఇష్టపడతలేదు. ఈ 2 రాష్ట్రాల్లో ఒక 4 నుంచి 5 లక్షల మంది రైతులైనా కావాలి, లేదా ఒక్కో రైతు 10 ఎకరాలు ఉంటే 10 డ్రమ్ములైనా కావాలి. నా టార్గెట్ వచ్చేటప్పటికి 4 నుంచి 5 లక్షల ఎకరాలకి శక్తి ఇవ్వాలి. వీళ్ళందరితోటి ఒక సక్సెస్ఫుల్ మీట్ పెట్టాలి. శక్తి వాడిన రైతులను కూడా సత్కారం చేయాలని ఒక నిన్న ఆలోచనతోటి కూడా ఉండటం జరుగుతుంది. నేను అది ఫ్యూచర్ లో చేయాలని ఆలోచన మాది. అది
మొత్తంగా అయితే ఈల్డ్ పెరుగుతుంది, అలాగే భూమి బాగుపడుతుంది, అవును. ఆటోమేటిక్ గా ఈ డిసీజులు కూడా తగ్గుతున్నాయి కాబట్టి రైతుకి ఖర్చు తగ్గుతుంది, మంచి దిగుబడులు వస్తున్నాయి కాబట్టి రైతుకి ఇంకా అధిక ఆదాయం వస్తుంది. ముఖ్యంగా అయితే మెయిన్ గా అన్నిటికీ శక్తి అయితే మాత్రం ఒక మంచి సమాధానం అని చెప్పొచ్చు. 100% అండి. శక్తి వాడితే ఇక ఎటువంటి పెట్టుబడి బయటకు వెళ్ళాల్సిన అవసరం. ఇంకోటి సార్, శక్తి వాడితే 100% ఏ సేంద్రియ ఎరువులకి వాడాల్సిన అవసరం లేదండి. దీన్ని స్ప్రేయింగ్ ఏమైనా చేయొచ్చా? లేదండి, స్ప్రే చేసుకుని 5 లీటర్స్ కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇదే కాంబినేషన్ లో ఇక్కడ వీటిలో ఏంటంటే సార్, ఆయిల్స్ ఉంటుంది, సిలికాన్ అవన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం మొక్క మీద పడితే డ్యామేజ్ అవుతుంది. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా 25 లీటర్స్, 50 లీటర్స్, 200 లీటర్స్ వచ్చి 3 వచ్చేటప్పటికి సాయిల్ ఏనండి. సాయిల్ కే వాడాలి, సాయిల్ కండిషనర్స్ ప్లస్ లీటర్ ఉంటుంది, ఇది 5 లీటర్స్ ఉంటుంది. ఇవి రెండు ప్లాంట్ న్యూట్రియంట్ పైన స్ప్రే చేసుకోవచ్చు. డ్రిప్ కి ఇవ్వచ్చు, స్ప్రే ఇది మేము డ్రిప్ కంటే తగ్గించేసాం సార్. జస్ట్ ఎవరైనా సాయిల్ అప్లికేషన్ శాంపిల్ గా చూస్తాం సార్ అంటే 2500 రూపాయలు మేము పెట్టలేము అనుకుని 1000 రూపాయలు అన్న వాళ్ళకి ఈ ప్యాకింగ్ ఇస్తున్నాం. లేదంటే 5 LT కానీ 1 LT కానీ స్ప్రే కండి, 25 LT, 50 LT, 200 లీటర్స్ వచ్చి సాయిల్ అప్లికేషన్. సరే, శక్తి గురించి అయితే అన్ని విషయాలు చెప్పారు అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే చాలా మంది రైతులు శక్తి అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పారు, ఏదో కావాలని చెప్పడం కాదు. ఆ రైతుల వీడియోలు కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చాలా చక్కగా పనిచేస్తానని చెప్తాను. నేను బాగా నమ్మేది ఏంటంటే ఒక 200 లీటర్స్ క్యాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి మనం తీసుకెళ్తాం అనేది నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. తీసుకెళ్తున్నారు కూడా. నా దగ్గర ఒక 5000 మంది రైతులు ఉన్నారండి. ఎక్కడి నుంచి సార్ పంపిస్తాం సార్. ఎందుకు సార్, ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ లో ఒక 200 మంది రైతులు ఉన్నారండి. ఇప్పుడు మీరు శంషాబాద్ నుంచి షాద్నగర్ దాకా వెళ్తే నా రైతులు న్యాక్రోబయోటిక్ తోటి పూలు కానీ కూరగాయలు పండించే రైతులు ఒక 70-80 మంది రైతులు ఉన్నారు. వాళ్ళందరూ ఒక ఆటో మాట్లాడుకొని కేవలం 200 లీటర్లే, 50 లీటర్స్ తీసుకోరు, 25 తీసుకోరు, ఆటో తీసుకొచ్చుకొని దగ్గరుండి తీసుకెళ్లిపోయి చేసుకుంటున్నారు. మీరు వేస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు పర్సనల్ గా వచ్చి తీసుకెళ్తారు అంటే ఒకేసారి వెళ్ళిపోయింది. నేను చెప్పింది హైదరాబాద్ సరౌండింగ్స్ అండి, అంటే శంషాబాద్ కానీ ఇట్లా మేము రెగ్యులర్ గా పంపించే నవతా కానివ్వండి, VRL కానీ క్రాంతి ట్రాన్స్పోర్ట్ కి ఇస్తున్నాం. ఖమ్మం నుంచి కూడా ఈ సంవత్సరం చిల్లి రైతులు ఖమ్మం నుంచి కూడా వచ్చి ఆటోలు పెట్టి తీసుకెళ్లిపోయారు. మేబీ నవతా పంపించినా మళ్ళీ అక్కడి నుంచి అక్కడి నుంచి ఆటో తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి అది ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది. మేము ఒక పామ్ ఆయిల్ రైతు పంపించాం సార్, 40 డ్రమ్ములు. 40 డ్రమ్ములు ఒకటే రైతు అండి, ఒక DCM పెట్టుకొని తీసుకెళ్లిపోయారు. ఏం సార్ అంటే ఆయన వాడింది ఒక 25 లీటర్ క్యాన్, ఒక 25 లీటర్ వాడేసి ఒక చెట్టుకే చూశారంట. సంవత్సరం నుంచి ఏదో ఉంది అని చెప్పేసి ఇంకా పంట మొత్తం తీసుకెళ్ళారు. 40 డ్రమ్ములు ఒక రైతు కొంటాం అనేది అసలు ఇంపాసిబుల్ అనుకున్నదాన్ని. అప్పుడు అందుకోసమే సార్ నేను ఇందాక మీకు మాట్లాడుతూ చెప్పా 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలి సార్ అని. ఆ సార్ తీసుకెళ్లిన తర్వాత నా మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఇన్ని కోట్ల ఎకరాలు ఉంది, కనీసం మనం ఒక 0.1% కూడా ఇవ్వలేమా? ఇప్పుడు మా మెయిన్ 24 సంవత్సరం టార్గెట్ కూడా ఒక 4 లక్షల ఎకరాలకి శక్తి ఇవ్వాలి. మెయిన్ అదే టార్గెట్ అండి. ఇక నాక్రో అంటే శక్తి అంటే నాక్రో, అంతే. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇదండి, చూశారు కదా, నాక్రోబయోటిక్ సంబంధించి శక్తి అయితే కనుక ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మిగతా ప్రోడక్ట్స్ పనిచేయవని కాదు, రైతులు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రత్యేకంగా అసలు ఒక 10 ట్రక్కుల పశువుల ఎరువు రీప్లేస్మెంట్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే బయట పశువుల ఎరువు అనేది అసలు దొరకనటువంటి పరిస్థితి. వ్యవసాయం చేసేటువంటి రైతు ఒక పక్క పశువులు, ఒక పక్క వ్యవసాయం చేసుకోలేక, అలాగే ప్లేస్ లేక కానీ అనేక రకాల కారణాల వల్ల పశువులన్నీ పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి. అయితే భూమిలో ఆర్గానిక్ కర్బనం ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల పంటలన్నీ కూడా, భూములన్నీ కూడా ఈ చౌడు వారిపోయి మొక్కకి ఆహారం తీసుకోవడానికి అనువుగా లేకపోవడం వల్ల పంటలన్నీ దిగుబడులు తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల రసాయన ఎరువులు ఎక్కువగా బస్తాలు పోయాల్సి వస్తుంది, ఖర్చు పెరిగిపోతుంది. దీన్ని ఇవ్వటం వల్ల ఖర్చు తగ్గుతుంది, అలాగే దిగుబడి పెరుగుతుంది, అలాగే పురుగు మందులు కానీ లేదా తెగులు కానీ తగ్గడం వల్ల రైతుకి అయితే ఖచ్చితంగా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా శక్తి కావాలన్నా లేదా నాక్రోబయోటిక్ సంబంధించినటువంటి ఇతర ప్రోడక్ట్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఎంత డోసేజ్లో వాడాలి ఏంటి అనేది సలహాలు సూచనలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మరింత సమాచారం కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.